సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 మే నెల గోచార గ్రహస్థితుల ప్రకారంగా రాశి ఫలితాలు చెప్తున్నాం. ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగంగా బాగుంటానా, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, కోర్టు వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటుంది. అందరికీ ఎన్నో ఒక క్వశ్చన్స్ తో మన యొక్క వీడియోని చూస్తూ ఉన్నారు. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదేవాన్ని నమ్మండి, అన్ని చక్కగా జరుగుతుంది. మరి మా ద్వారా జాతకం చాలా మంది చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు కదా. 21 వయసులోపు ఉన్న వాళ్ళు జాతకాలు చూడకండి. మీరు ఎదుగుతున్నటువంటి విద్యార్థులుగా ఉన్నారు. 60 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళు జాతకం చూడక్కర్లేదు. ఎందుకంటే మీరు అన్ని రకాలైనటువంటి మంచి చెడు జీవితం అన్ని చూసేశారు కాబట్టి మీరు దైవ సమానులు. జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, 2026 మే నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చేసుకుంటే, సింహరాశి వారు ఈ మే నెల మీకు ఒక రాజయోగాన్ని ఇవ్వబోతుంది. అష్టమ శని నడిచిన రాజయోగం, ఇది ఎంత బాగుంది చూసారా. అష్టమ శని నడిచిన రాజయోగం అట ఇది కదా. కానీ అదే సమయంలో మీ గర్వం తారాస్థాయికి చేరుతుంది. అప్పుడు మాత్రం దెబ్బతింటారు. మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ స్థాయిని పెంచుతుందా లేదా పడగొడుతుందా మీరు ఆలోచించి చేయండి. ఈ నెల మీకు గోచార గ్రహస్థితులన్నీ ఎలా ఉన్నాయంటే, గురుడు 10వ స్థానంలో, శని 7వ స్థానంలో, రాహు 8వ స్థానంలో, కేతు 2వ స్థానంలో, కుజుడు 12వ స్థానంలో ఉన్నారు. మీ మాట మీ భవిష్యత్తు నిర్మిస్తుంది, అది చూసుకోండి. ఇంకా ప్రభుత్వ ఉద్యోగానికి, ప్రైవేట్ రంగ ఉద్యోగాలకు చూస్తే ప్రమోషన్స్, రికగ్నేషన్స్ స్ట్రాంగ్ గా ఉందని చెప్పచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో సక్సెస్ ఛాన్సెస్ చాలా 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 ఎక్కువ ఉన్నాయి. ఇంకా ప్రైవేట్ రంగంలో వచ్చేటప్పటికీ ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ కొంచెం పెరుగుతుంది అని కూడా చెప్పొచ్చు. మీ యొక్క మాటను అదుపులో చేసుకోకపోతే ఎవరు ఏమి చేయలేరు, అది ఒకటి చూసుకోవాలి. మీకే అన్ని తెలుసు అనుకోకండి, అందరికీ కూడా అన్ని తెలుసు. కొంచెం ఉద్యోగం చేసే చోట ఈగోని కాస్త పక్క ఈని తీసేసేయండి, అలా వెళ్ళండి. మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు బాగా పెరుగుతుంది అని కూడా మీకు చెప్పచ్చు. మే 8 నుండి 22 మధ్యలో కెరియర్ లో బిగ్గెస్ట్ అవకాశాలు బాగా ఉన్నాయి. ఉద్యోగంలో జాగ్రత్త చేసుకోండి. వ్యాపారం ఎక్స్పాన్షన్ యోగం ఉంటుంది, కానీ యొక్క అర్ధాష్టమ శని వల్ల అష్టమ శని వల్ల కాస్త మిశ్రమ ఫలితాలు వస్తుంది. కొత్త డీల్స్ కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. పార్ట్నర్షిప్ లో ఈగో క్లాషెస్ వస్తుంటే దాన్ని కంట్రోల్ చేసుకోండి. మీ డిసిషన్ మేకింగ్ స్పీడ్ గా ఉంటుంది, సక్సెస్ కూడా అదే రకంగా ఉంటుంది కూడా చెప్పొచ్చు. షేర్ మార్కెట్ లో మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉన్నాయి, లాంగ్ టర్మ్ లో, నాట్ షార్ట్ టర్మ్ లో తీసుకోకూడదు. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేయండి, చాలా బాగుంటారు. సడన్ లాస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. భార్య భర్తల మధ్య సఖ్యత లోపం, ఒక మెట్టు దిగండి, తప్పలేదు. లేదా ఈ నెలంతా సైలెంట్ గా ఉండండి. నాలుక మీద వచ్చేసి అష్టమ శని కూర్చొని ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాల్లో కొంచెం జాప్యం ఉంది. లగ్జరీ ఐటమ్స్ కొనడానికి బాగా ప్రయత్నం చేసి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రైస్ ఇవ్వాల్సి వస్తుంది, అది జాగ్రత్త. ల్యాండ్ డీల్స్ కొంచెం పాజిటివ్ గా కనబడే అవకాశాలు బాగున్నాయి. ఇంకా విదేశాల ప్రయాణ యోగం మోడరేట్ గా ఉంటుందని కూడా చెప్పచ్చు, గొప్పగా లేదు. విసా కొంచెం డిలే అయ్యే అవకాశం ఉన్నాయి. జాబ్ ఆఫర్స్ పాసిబుల్ 14వ తారీఖు తర్వాత అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో, సినిమాల్లో ఉన్నటువంటి వారికి అంతా కూడా ఎలా తీసుకోవాలంటే, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త. అది రాజకీయ నాయకులుగా ఉండొచ్చు, సినిమా ప్రముఖులుగా కూడా ఉండొచ్చు. మీ యొక్క స్టేట్మెంట్ మిమ్మల్ని డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఒకసారి సైలెంట్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకా వివాహ బంధంలో కాస్త ఈగో కనబడుతుంది. ఈ నెలంతా కూడా ప్రతి సంబంధంలోనూ ఈగో వస్తుంది, దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి, యాంగర్ కంట్రోల్ చేసుకోండి. ప్రేమికుల మధ్యలో కూడా అనుమానం పెరుగుతుంది. ఇంకా అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఆస్తి వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా చాలా మంచిదని కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఇంకా విద్యార్థులు బాగా చదవాలండి, బాగా కాన్సన్ట్రేట్ చేయాలి మీ యొక్క విద్య గురించి. బాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చాలా ఇబ్బంది పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. లీడర్షిప్ స్కిల్స్ డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, బాగా చేసుకోండి. ఇంకా ఆరోగ్యానికి వచ్చేటప్పటికి బీపీ, హార్ట్ రిలేటెడ్ సంబంధించి కొంచెం, కార్డియా రిలేటెడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. స్కిన్ అలర్జీస్, మీరు తీసుకునేటువంటి ఆహారం ద్వారా కొంచెం స్కిన్ అలర్జీస్ అలాంటిది వస్తుంది. ఒక మంచి డాక్టర్ను సంప్రదించి మాస్టర్ చెకప్ ఒకటి చేసుకోండి. స్ట్రెస్ పెరుగుతుంది, నిద్ర లేనితనం, ఎక్కువ ఫోన్ వాడడం, ఆ రేడియేషన్ మీ శరీరం డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఒక శస్త్రచికిత్స కూడా అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త ఆరోగ్యపరంగా. ఇంకా వ్యవసాయదారులకి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. వెదర్ ఫ్లక్చుయేషన్ ద్వారా కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మామిడి వాళ్ళకి ఇప్పుడు ఆ ఫ్రూట్ సీజన్ కాబట్టి మిశ్రమ ఫలితాలే ఉందండి. గొప్ప లాభాలు వచ్చే ఫలితాలు అయితే ఈ సంవత్సరం మామిడి వాళ్ళకి కనబడట్లేదు. కాస్త ప్లానింగ్ ఇంపార్టెన్స్, బాగా ప్లాన్ చేసుకోండి. ఇంకా ప్రేమికులు
ఈగోని కొంచెం తగ్గించుకుంటే మంచిది. మీ యొక్క సంతాన విషయంలో మీరు చేయాలనుకున్న విద్య మీద పైకి వెళ్ళడమో, లేదా వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడమో, వాళ్ళకి ఏమైనా ఆస్తులు కొనడమో మీ సంతానం కోసం మీరు ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. కానీ జూన్లో ఇంప్లిమెంట్ చేస్తారు. కోర్టు వ్యవహారంలో మిశ్రమ ఫలితం, చెప్పలేం, నెగిటివ్ గా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓపెన్ గా చెప్తున్నాను, జాగ్రత్త పడండి. ఈ నెలంతా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడికి పరిహారం, పెద్ద పరిహారం ఉంది. ఏం చేస్తారంటే రాగి చొమ్ము కానీ రాగి గ్లాస్ కానీ తీసుకొని నీళ్ళలో వదిలేసి సూర్యుడికి 7 సార్లు ఓం సూర్యాయ నమః సూర్యాయ నమః సూర్యాయ నమః అర్ఘ్యం వదలండి, నీళ్ళు వదలండి. ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయండి. అది ఆరోగ్యానికి బాగుంటుంది, తర్వాత విజయానికి కూడా తోడుంటుంది. మళ్ళీ చెప్తున్నాను, తామర పువ్వులు దొరికిందే ప్రయత్నం చేయండి. లక్ష్మీ అమ్మవారికి ప్రార్థన చేయండి. ప్రతిరోజు నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి. 19 ప్రదక్షిణాలు క్రమం తప్పకుండా. ఓం సూర్యాయ నమః చెప్పండి, ఓం శనైశ్వరాయ నమః చెప్పండి. 12 ఆదివారాలు కానీ ఖచ్చితంగా ఆదిత్య హృదయం చేయండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. సింహరాశి మిత్రులారా, మే 2026 రాజయోగం మరియు పరీక్ష కాలం రెండు కలిసి వస్తుంది. ఆ రాజయోగం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ పట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. పరీక్షలు అయితే అనుక్షణం మీతోనే ఉంటుంది. విజయవస్తు. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ ఇతర మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందొచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమైనా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నారంటే అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేసినటువంటి సుదర్శన చండీ హోమాదులు చేసి సుబ్రహ్మణ్య భుజంగం చేసి పారాయణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాలి మాల, ఇది కావలసిన వాళ్ళు మాకు వాట్సాప్ చేసి కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి. విజయవస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, 2026 మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, జీవితంలో ఒక సడన్ ట్విస్ట్, అసలు ఊహ కూడా అందిన ఒక వ్యక్తి ద్వారా మీరు ఒక గొప్ప సాధన సాధించబోతున్నారు. ఈ నెల ఒక స్ట్రేంజర్ లాగా వచ్చి మీ జీవితాన్ని మార్చే ఒక అవకాశాలు కనబడుతున్నాయి. అతను ముందుకు తీసుకెళ్తాడా, వెనక్కి లాగుతాడా అనేది మీరు అతనితో ఉన్నటువంటి రిలేషన్ బట్టి తెలుస్తుంది. ఒక నిర్ణయం మీ జీవితాన్ని పైకి తీసుకెళ్తుందా లేదా కింద పడేస్తుందా. గురు భగవానుడు 8వ స్థానంలో గోచార ప్రకారం ఉన్నాడు. శని 5వ స్థానంలో, రాహు 6వ స్థానంలో, కేతు 12వ స్థానంలో, కుజుడు 10వ స్థానంలో ఉన్నారు. మీరు ఎదుర్కొనే సమస్యలు మీలో ఉన్న అసలైన శక్తిని బయటకు తీస్తుందని చెప్పచ్చు. కెరియర్ లో సడన్ ప్రెషర్స్ వస్తుంది. ఉద్యోగంలో, ప్రభుత్వ రంగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి దయచేసి వెళ్ళకండి. ఐటీ వాళ్ళకు వర్క్ లోడ్ పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో స్లో ప్రోగ్రెస్ వస్తుంది. బాస్ మీతో మిస్అండర్స్టాండింగ్ అవ్వకుండా ఉండడానికి అవాయిడ్ చేయండి. మా బాస్తో మర్యాదగా ఉండండి. మే 15 తర్వాత కెరీర్ లో సడన్ ఇంప్రూవ్మెంట్ పెరుగుతుంది. మొదట కొంచెం డల్ గా ఉన్న 15 తర్వాత సక్సెస్ రేట్ లో ఉంటారు. ఇక వ్యాపారంలో వచ్చేటప్పటికి అప్ అండ్ డౌన్స్ మిశ్రమంగా ఉన్నాయి. కాంపిటేటర్స్ పెరుగుతారు. కొత్త స్ట్రాటజీ మీకు చాలా అవసరం. మీ స్ట్రాటజీ మార్చి బిజినెస్ సడన్ గా గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి 15 తర్వాత. షేర్ మార్కెట్ లో రిస్క్ పీరియడ్ అండి ఇది. ఈ నెలంతా కూడా రిస్క్ పీరియడ్. చాలా లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ గా పెట్టుకోండి. షార్ట్ కట్స్ వల్ల లాస్ తప్పదు, జాగ్రత్త. రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ డీల్స్ డిలే. ఈ నెల కాస్త సైలెంట్ గా ఉండండి. రెనోవేషన్ రిపేర్ వర్క్స్ కూడా స్లోగా జరుగుతుంటాయి. న్యూ పర్చేస్ అంతా కూడా పోస్ట్పోన్ చేసుకోండి నెక్స్ట్ మంత్ కి. ఇంకా విదేశాల్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు చాలా స్లోగా ఉన్నాయి. ఈ నెల వీసా డిలే అవకాశాలు ఉన్నాయి. భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉండి వాళ్ళందరూ కలిసడానికి యొక్క వీసా ద్వారా ప్రయత్నం చేసే వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు. మే ఆఖరి వారంలో చాలా అద్భుతాలను పొందే అవకాశాలు ఉన్నాయి. పేషెన్స్ ఉంటే ఫారిన్ ఛాన్సెస్ కన్ఫర్మ్ అవుతుంది. ఇంకా రాజకీయ నాయకులకి స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటుంది, జాగ్రత్త. రికగ్నైజేషన్ లేట్ గా ఉంటుంది. ప్రజాక్షేత్రంలో ఉండేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి. మనం పదవిలో ఉన్నాం కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు అనుకుంటే అది మీకే నష్టం. ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని చేయండి. తర్వాత ఇంకా నటీనటులకి ఈ నెల కొంచెం అవకాశాలు స్లోగా ఉన్నాయి. అగ్రెసివ్ గా పోయి ఊరికే ఎంబడి పడకండి. తప్పకుండా అవకాశాలు మీకు జూన్ జూలైలో మంచి అవకాశాలు ఉన్నాయి. కాన్స్టెన్సీ చాలా అవకాశం ఉంటుంది మీకు బాగా. ఇంకా ప్రేమికుల్లో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విడిపోతామంటారు, ఒకరి పట్ల ఒక నమ్మకం ఉండదు. ఇంకా ప్రేమ అన్న చోట అపనమ్మకం ఉంటే వ్యవహారం లేదండి, నమ్మకం ఉండాలి. మ్యారీడ్ లైఫ్ లో కాస్త స్ట్రెస్ పెరుగుతుంది. ఫ్యామిలీలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి అందరి బంధువులతో, జాగ్రత్త. ఒక థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ మీ ప్రాబ్లానికి ఇంకా ఎక్కువ ఆజ్యం వస్తున్నట్టుగా అవుతుంది, జాగ్రత్త.
ఇంకా విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, జాగ్రత్త. ఎక్స్ట్రా ఎఫర్ట్ అవసరం. ఎగ్జామ్స్ లో యావరేజ్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. ఆరోగ్యం ఒక చిన్న శస్త్రచికిత్స అవకాశం కనబడుతుంది. స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది, ఆడవాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్లీప్ ప్రాబ్లం ఉంటుంది. మెంటల్ పీస్ బాగా కావాలి మీకు, అది లేకుండా ఉంది. కాబట్టి ఒక మాస్టర్ చెకప్ చేసుకుంటే చాలా మంచిది చెప్పచ్చు. వ్యవసాయదారులకి మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తుందని కూడా చెప్పచ్చు. ఇంకా పెస్టిసైడ్ ఇష్యూస్ కొంచెం బాగున్నాయి, అది కొంచెం ప్లాన్ చేసుకోండి. ఇంకా సంతాన విషయంలో బాగా టెన్షన్స్, మీ యొక్క పిల్లల యొక్క విషయంలో, విద్యలో కానీ ఉద్యోగంలో కానీ చిన్న చిన్న అవకాశాలు, ఇబ్బందులు కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారంలో డిలే లేదా నెగిటివ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పేషెన్స్ చాలా అవసరం. కాంప్రమైజ్ తో వెళ్ళి సెటిల్ చేసేసుకోండి. ఇంకా పరిహారం వచ్చేటప్పటికి అమ్మవారికి, దుర్గాదేవికి ప్రార్థన చేయండి. చండీ సప్తశతి పారాయణ చేయండి. లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి. ఓం శుక్రాయ నమః అని చెప్పి 108 సార్లు ప్రార్థన చేయండి. మహిళలకి వస్త్రదానం ఇవ్వండి. పేదలకు చెప్పులు లాంటిది ఇవ్వండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. 11 శుక్రవారాలు అమ్మవారికి నిమ్మకాయ దీపాన్ని వెలిగించండి. అన్ని రకాలుగా బాగా ఉంటారు. మీరు ధైర్యంగా ఉంటే విజయం మీది అని కూడా చెప్పచ్చు. తులారాశి మిత్రులారా, ఈ నెల కాస్త ఏ పనిలో అయినా గణపతి అయినా సైలెంట్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి. విజయోస్తు.